సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో గ్రూప్ ర్యాంకర్ల పేరెంట్స్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? వాళ్ళు గిట్ట అర్థం చేసుకోవాలి కదండి. పిల్లలు ఎప్పుడు ఇంత కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ర్యాంకులు రావు. 10 మంది ఎగ్జామ్ పెడితే 10 మందిలో ఇద్దరికే వస్తుందండి. 8 మందికి రాకుంటే మళ్ళీ ఇన్ని గొడవలు చేయొద్దు కదా. ఇప్పుడు ఒక రాజకీయం పార్టీ నిలబడ్డదంటే 4 పార్టీలో నిలబడితే ఒక్కరే నెగ్గుతారు. మిగతా ముగ్గురు ఓడిపోయినప్పుడు వాళ్ళు గిట్ట కోర్టుపోయి ఇలా మాట్లాడారు కదండి. ఆ ముగ్గురు మరి ఏం చేయాలండి? వాళ్ళని గెలిచిన వాళ్ళని గిట్ట మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలని డిమాండ్ చేయాలండి. మేము గిట్ట మాకు ఒక్కటే ఇప్పుడు మాకందరూ మీడియా మిత్రులు మీరందరూ సహకరించండి. దయచేసి మాకు న్యాయం కావాలి. మేము కోరుకునేది ఒకటే, రాజకీయం వాళ్ళు ఇలా ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దు. ఇదే మా వినతి. ఎప్పుడైనా మేము కోరుకునేది మాకు న్యాయమే. అన్యాయంగా అయితే ర్యాంకులు రావండి. చదువుకుంటేనే వస్తాయి. కష్టపడి చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎవరైనా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి రాయలేదు కదండి ఎగ్జామ్స్. పిల్లలకి ఇప్పుడు ఎలా చెప్తున్నారు? మళ్ళీ ప్రిలిమ్స్ కాడకలు రాయమని. ఈ ఫీజులు ఎవరు కడతారండి? ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఫ్రీగా చెప్తారా? ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి లక్షల ఫీజులు కడుతున్నారండి. ఎప్పటికీ అశోక్ నగర్లోనే ఉండాలా అండి పిల్లలంతా? అక్కడే మగ్గిపోగాల. ఇప్పుడు ఏజ్ ఎంత పెద్దగా అయిపోతుంది, వాళ్ళకి ఇప్పుడు సర్వీస్ గిట్ట తక్కువ అయిపోతుంది. ఎట్లా అండి? మీరు ఆలోచించండి. ప్రభుత్వంకి వినతి, మాకు న్యాయం కావాలండి. ఎవరైనా ఆలోచించండి. ఇప్పుడు ఈ 3 కోట్ల స్కామ్ 1700 కోట్లు ఎక్కడి నుండి స్కామ్ జరిగింది అన్న వాళ్ళు అంత ఈజీగా అంటారు. కానీ ఇప్పుడు నిరూపించాలండి అన్న వాళ్ళు. ఇప్పుడు మాది ఇదే అండి. నా పేరు లలిత అండి. మా బాబు ఉదయ్ కిరణ్ 67 ర్యాంకు. మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసరి నెలసరి కాకుండా రోజుసరి బతుకుదేరు మీద మేము మా పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివించాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేమేదో కష్టపడ్డాము. మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం. సర్లే ఇంతటితో మా బరువు బాధ్యతలు మాకు అయిపోయినాయి. మా కష్టాలు అనేది మా వరకే అనుకున్నాం. కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు 3 దసరాల నుండి మా బాబు ఒక్కరోజు కూడా మాతో స్టే చేయలేడండి. అంత కష్టపడ్డాడు. డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు. వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత ఉపవాసాలు ఉన్నారో, ఎంత కష్టపడ్డారో అది మాకు కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం. ఒక్కొక్క రోజు 2కి 3కి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరపున ఇది పెట్టొద్దనో చేయొద్దనో వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు. కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది. అయినా కూడా కోచింగ్ సెంటర్ల నుండి మా బాబు బయటకు రాలేడు. తన జీవితం ఏంది, తన పట్టుదల ఏంది, తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్గా ఉన్నాడు. అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టిన తర్వాత గత ప్రభుత్వము ముందు ప్రభుత్వం పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్లో ఏదో జరిగింది, అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు. సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు. అప్పుడు క్వాలిఫై అయ్యారు. అప్పుడు తమ్ము లేదన్నారు. అంతా ఎవరి మిస్టేక్స్? పిల్లల మిస్టేక్స్ కాదు కదా. అది కూడా తన్నుకొని బయటపడ్డారు. 3rd ప్రిలిమ్స్కు క్వాలిఫై అయినారు. మెయిన్స్ రాశారు. మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్లు వచ్చాయి. అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతోని మెయిన్స్ రాశారు. మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము, ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థపరంగా రాజకీయ నాయకుల స్వార్థపరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టయితే ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా బాబుని ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా కానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ మండల్ వాళ్ళు కానీ అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే
పలానా బాబు, పలానా ఉదయ్ కిరణ్, ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డారు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకున్న బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్ళకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని. ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతున్నాయి. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాన్ని నోట్లోకి వేయ ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు. చెప్పండి, అది వేరుకొని తిమ్మంటారా? ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటారా? ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు. సపోజ్కి న్యాయ వ్యవస్థను నేను తప్పు పట్టట్లేదు, న్యాయానికి ఎప్పుడు అభినందనలు, మేము అందరినీ గౌరవిస్తాం, మీడియా వాళ్ళని గౌరవిస్తున్నాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నాను. కింద పడ్డ అన్నాన్ని మళ్ళీ తిరిగి తినండి అంటున్నారు, రాయండి అంటున్నారు. 3 సార్లు ప్రిలిమ్స్ రాసి, మెయిన్ ఎగ్జామ్స్ రాసి, రిజల్ట్ వచ్చి, ర్యాంక్ వచ్చి, మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేనిది రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము, మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుందని గ్యారంటీ అని చెప్పండి. ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి? రాజకీయ వ్యవస్థలో చేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటట్లేదు, నా పిల్లల భవిష్యత్తు గురించే, మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము. ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి. మీరు ఏ పార్టీలు ఏంటి అని నేను ఎవరిని తప్పు పట్టలేదు. నేను నా బాధతో, నా పిల్లలు, ఇక్కడున్న ప్రతి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల బాధతో అంటారు. 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. ఎవరినో ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఈ 3 కోట్లు అనేది ఎంత, అసలు పిల్లల్ని సంస్కారంతో పెంచి ర్యాంకులు సాధించి పట్టుదలతో సాధిస్తే ఇవాళ ఎంత దౌర్భాగ్య స్థితి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి. రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. తప్పు చేసి రోడ్డు పడినట్టు కాదు, ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది. మా బాధలు అర్థం చేసుకోండి. ఈ విషయాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు అందరినీ కలవాలంటే కలవలేరు. ఏ సీఎంను కానీ ఇంకా ముందు ప్రభుత్వాలను కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎవరిని తప్పుపడట్లేదు. వ్యవస్థ అనేది, సిస్టమ్ అనేది మారాలి. ఇప్పుడు ఇంతకు ముందు పిల్లలు, ఇప్పుడు మొన్న 10th అయిపోయిన పిల్లలు, ఇంతకు ముందు పిల్లలు, మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా పిల్లలందరికీ మా బాబుని ఆదర్శంగా చూపించిండ్రు, ఇలా చదవాలి, ఇలా రాయాలని. రేపు పిల్లలు ఏమనుకుంటారు? మా బాబుకి జాబ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది నమ్మకం పోతుంది. గవర్నమెంట్ జాబ్ నెక్స్ట్ నోటిఫికేషన్ పడ్డాక ఇంతమంది అటెంప్ట్ చేస్తారన్న గ్యారంటీ నాకు లేదు. అలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ర్యాంక్ వచ్చి మెడికల్ అయ్యి అన్నయ్య ఇంకా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. రేపు నోటిఫికేషన్ పడ్డాక కూడా వీళ్ళు రాస్తారని గ్యారంటీ ఏముంది? వాళ్ళకి నమ్మకం ఉంటుందా? ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారా? ఇది 4th టైము. ప్రిలిమ్స్ 3 టైమ్స్, మెయిన్స్ 1 టైం, 4th టైం. వాళ్ళ మైండ్ అంత ఉంటుందా? కాన్ఫిడెన్స్ కోల్పోరా? ఎందుకు ఇవన్నీ? ఎందుకు? పిల్లల భవిష్యత్తును ఆలోచించి మాట్లాడుకోండి. ఆలోచించి ఏదన్నా ఉంటే ఆచి తూసి 100% ప్రూఫ్ అనేది చూసుకొని పిల్లల మీద కానీ ఎగ్జామ్ మీద కానీ మీరు మాట్లాడండి. అనవసరంగా ఏదో వాళ్ళు వీళ్ళు నలుగురు కూర్చొని ముచ్చట పెట్టుకున్నట్టుగా నిందలేయకండి. 3 కోట్లు అని నింద భరించలేకపోతున్నాం. ఒక్కొక్కరిని ఎవరినో మీరు 3 కోట్లు పెట్టారంట కదా, మీరు కొన్నారట కదా, అమ్మారంట కదా, ఆ అవమానానికి సెన్సిటివ్ పిల్లలు అయితే వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎట్లుంటది? కనీసం అనే వాళ్ళకు లేదు ఆ ఆలోచన. పడ్డ వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి? కొంచెం చూసుకొని మాట్లాడండి. పిల్లల భవిష్యత్తు గురించి ఈ విషయం అనేది రేపు ముందు తరానికి ఇలాంటి పిల్లల్ని తయారు చేయాలంటే తయారు చేయలేరు. ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయినా హాయిగా జాబ్ వస్తుంది అనుకుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఎవరు తీర్చిదిద్దలేరు. ఇంత కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, పిల్లల్లో తగ్గిపోతుంది, తల్లిదండ్రులకు తగ్గిపోతుంది. అందరికీ థ్యాంక్స్. దయచేసి ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఇది వచ్చింది మాలో బాధ, ఆవేదన తప్ప ఇంకా వేరే ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవ్రీబడి, స్పెషల్గా మీడియా మిత్రులకు కూడా, మీరు ఏ విషయాన్ని ముందరికి తీసుకెళ్తే అది ముందరికి వెళ్తూ ఉంటుంది. ఈరోజు మా ముందు మీరు ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్స్ ఆవేదన అర్థం చేసుకోగలరని నేను మిమ్మల్ని, మా ఆవేదన మీరు ముందుకు తీసుకెళ్ళగలరని, గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి మా ఆవేదన తెలుపుతారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి. అందరు ముందుకు రాలేరు. ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగా ఉండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం, కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు. మా పిల్లలు ఎంతో కష్టపడి, ఒక చిన్న ఉదాహరణ అండి, మా పిల్లల విషయంలో అందరు నవోదయ
మమ్మల్ని ఇది చేయాలని, అదేవిధంగా మెయిన్స్ యూపీఎస్ వాళ్ళకు మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి 1,00,000 ఇస్తాము, ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 1,00,000 ఇస్తామని అంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకు గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరు కూడా హెల్ప్ చేసి మాకు కూడా ఏదో విధంగా హెల్ప్ చేయాలని, ఈ విధంగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ను కూడా. మా ఆవేదనను మీరు మీడియా మిత్రులందరూ మా ఆవేదనను మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నామండి. హలో, అందరికీ నమస్కారం. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలి నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము తేలేం కదా. రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500, 200, 300 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారు అనే వరకు కరెక్ట్ కాదా? అది చాలా అన్యాయం చేసినారు. మా పిల్లలు 4 నెలల బాబుకు ఇచ్చిపెట్టి కోచింగ్ పంపించినాము, సెంటర్కి ట్యూషన్ పంపించాము, అన్నీ పని చేసి పంపించినాం సార్. మేము పని చేసి పంపించినా కూడా 7 పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంకి మాకు చాలా అన్యాయం జరిగింది. ఇది న్యాయం కావాలి మాకు. ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు. ఇప్పుడు మూడోసారి ఎట్లా అయింది, ఇప్పుడు 4వసారి ఎట్లా అయింది అని అనుకుంటా పోతే ఎట్లా సార్? వాళ్ళ భవిష్యత్తే పోతుంది. ఇప్పటికే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది. మరి ఇప్పుడు ఎట్లా సార్? మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేయకపోతే ఇంకా ఎప్పుడు జరుగుతుంది మాకు? ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము, మాకు న్యాయం కావాలి. మీరు ఏమన్నా అనుకోండి, మాకు పిల్లలు చదువుకున్నారు, భవిష్యత్తుకి నిలబడ్డారు, మాకు న్యాయం కావాలి సార్. అంతే. మీరు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నమస్కారం అందరికీ కోరుకుంటున్నారు సార్. నా పేరు సీత సార్. మాది కోదాడ పక్కన వాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలిగి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నా, మాకు పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకుంది సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేమెంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. ఉంటా సార్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా. ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు. ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి, దయచేసి రాజకీయం చేయొద్దు. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వీళ్ళు అందరూ కూడా అంటున్నారు మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని. ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగళ్ళు అసలు అన్నీ మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, వాళ్ళకి న్యాయం చేయండి. వాళ్ళని ఎలాగైనా కూడా ఇప్పుడు న్యాయం జరిగితేనే కదండి రేపొద్దున వచ్చే పిల్లలకి న్యాయం అనేది తెలుస్తుంది. న్యాయం లేకపోతే ఇంకా రేపొద్దున వచ్చే పిల్లలు కూడా అన్యాయానికే గురవుతారు. అందరినీ అన్యాయానికి గురి చేయొద్దు. దయచేసి అందరికీ మీరు న్యాయం చేసి వాళ్ళ జీవితానికి ఒక బాట చూపించండి. తల్లిదండ్రులకి ఆశను అనేది కల్పించండి. ఎంతమంది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ బాధను గమనించి వాళ్ళకి న్యాయం చేయండి. అందరూ ర్యాంకు పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడ్డారండి. కష్టపడకుండా ఎవరికీ రాలేదు. 10 మందికి వస్తే 10 మంది చదువుకుంటే ఒక్కళ్ళకే ర్యాంక్ వస్తుంది. అలా అంటే 10 మంది మంచి వాళ్ళు కాదని కాదు,
వాడు మళ్ళీ రాసుకొని మళ్ళీ ప్రయోజకులు అవ్వచ్చు. అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్లు వేయకండి, వాళ్ళకి న్యాయం చేకూర్చండి. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దు, అంతే. అందరికీ నమస్కారం అండి. మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు. తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ 1 ఫస్ట్ అపియర్ అని చెప్పాము. చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు. కానీ బట్ స్టిల్ మేము ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము. సో రాశాడు, కష్టపడి రిజల్ట్ సాధించాడు. ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము. వాడు రాత్రింపగలు రోజుకు 4 గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు. ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు. అయినా కూడా ఎప్పటికీ వెనుకంజ వేయలేడు. నేను నాన్నకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు. అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాడు ఏంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు. ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? దీనికి కారకులు ఎవరు? ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు? రైట్, కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు, లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మాదా, లేక ఎవరు బాధ్యులు దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎన్నరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి. ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. ఎంతమంది అందరూ ర్యాంక్ హోల్డర్సే, అందరూ కష్టపడ్డారు కాదనట్లేదు. కానీ అక్కడ ఉన్నాయి కేవలం 563 పోస్టులు మాత్రమే. ఓన్లీ 563 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతారు. అది మనం గమనించాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది మా కుటుంబ సమస్య కాదండి, ఇది మన అందరి సమస్య. ఒకసారి ఆలోచించండి. ఇలాగే మనం ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు, ఏది కూడా కోరుకోలేడు. జస్ట్ ఏంటంటే బుక్స్ మధ్యలోనే ఉన్నాడు. ఎన్నో త్యాగాలు చేశాడు. అన్ని చేసినా కూడా ఈ రోజు ఒక నిర్దోషిలాగా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడడం ఎంత మట్టుకు కరెక్ట్? దీనికి ఎవరు జవాబు చేస్తారు? రైట్, 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. రైట్, మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్. నేను దయచేసి కోరేది ఒకటే, ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టకండి. కష్టపడిన పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి. దానివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. సో వాళ్ళకు మళ్ళీ ర్యాంక్ వస్తుంది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. బికాజ్ ఇవన్నీ మాకు కొత్త, ఇవేమి మాకు అలవాటు ఉన్నాయి కాదు, పొలిటీషియన్స్ మీ కాదు, ఏది కాదు, ఒక సామాన్య ప్రజలం మేము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులు నమస్తే, పేరెంట్స్ అందరికీ నమస్తే. ఒక విషయం ఏంటంటే కష్టపడి పిల్లలు రాసిన కాబట్టి న్యాయస్థానం న్యాయం జరుగుతుందని నా ఆశ, అంతే. మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆనంద్ కుమార్. మా బాబుకు ర్యాంక్ వచ్చింది, మెడికల్ అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి యూపీఎస్సీ 2 సార్లు మెయిన్స్ రాశాడు. ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా, దీనిలో చాలా కష్టపడదామని చదివాడు. చాలా అంటే ఎన్ని గంటలు? 8 గంటలు. వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది. ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమిటంటే, సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది జరిగింది, అది జరిగింది, ఇట్లా జరిగింది, ఇన్ని పైసలు ఇచ్చారు, అన్ని పైసలు ఇచ్చారు. తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి, ఇట్లాంటివి జరిగితే అవుతారు. ఒక వ్యక్తి కష్టపడి, ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే, ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు? నిజంగా మనం దానికి బాధ్యులమైదామా? నిజంగా మీరు కూడా చదివి
ర్యాంకులు తెచ్చుకోవడితే తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళు అంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. నిజంగా ఒక వ్యక్తి కష్టపడి తెచ్చుకున్న దాన్ని నిజంగా మళ్ళీ మొదటికి అదేదో మనం ఆడతాం చూడండి, స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆట, అలాగా మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది మింగిన తర్వాత మళ్ళీ కిందికి తీసుకొస్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. గవర్నమెంట్ వాళ్ళని రక్షించుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ మీద విశ్వాసం పోకూడదు. మళ్ళీ ఎగ్జామ్ జరగచ్చు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. అసలు దీనికి అంతం ఎక్కడ? ఎప్పుడూ సెలెక్ట్ కాని వాళ్ళు ఎక్కువనే ఉంటారు. ఇట్ ఈజ్ ఎలిమినేషన్ ప్రాసెస్. సెలెక్ట్ కాని వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అదే మాట మాట్లాడతారు, మాకు అన్యాయం జరిగింది. ఎవరి సైడ్ చూస్తారు? ఎవరైతే న్యాయంగా కష్టపడి రాశారో వాళ్ళకు తప్పకుండా అవకాశం వస్తుంది, ఇప్పటికి కాకుండా తర్వాత. నేను ఎవరైతే రాలేదో వాళ్ళని ఏం క్రిటిసైజ్ చేయట్లేదు. కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది రిలేటివ్ కాంపిటీషన్, కొంత ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు. ఒక్క మార్కులో వేల ర్యాంకులు ఉంటాయి. కాబట్టి అది అంతా అర్థం చేసుకొని మిగతా వాళ్ళు కూడా, అవతల సైడ్ ఎవరైతే బురద జల్లుతున్నారో లేకపోతే వీళ్ళు లంచాలు ఇచ్చారని, నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికీ చెప్పుకున్నాం, మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీరు లంచం ఇచ్చారా సార్ అని. నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా లంచం ఇచ్చేటట్టు కనబడుతున్నారు సార్? మీరు ఆలోచించండి. 3 కోట్లు ఇచ్చే పరిస్థితి ఉందా? నేను జరిగే పనేనా అది? అట్లా నమ్ముకున్న వాళ్ళు ఇట్లా ముందుకొచ్చి మాట్లాడతారా? దయచేసి ఆలోచించండి. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోకుండా చేయండి. జ్యుడిషియరీ కూడా నాది అదే రిక్వెస్ట్, మీడియాకు కూడా అదే రెస్పెక్ట్, గవర్నమెంట్ కూడా అదే రిక్వెస్ట్. మేము న్యాయంగా ధర్మంగా కష్టపడి మా బాబు ర్యాంక్ సంపాదించాడు, వానికి న్యాయం చేయమని అడగడానికి ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. ఇక్కడ కూడినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను ఒక కుటుంబ సభ్యుడిని, నా భార్య 497th ర్యాంక్ వచ్చింది. మేమందరం కూడా ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, మామందరం కూడా చాలా గత వారంగా మనసంతా కూడా ఆయాసంగా, చాలా బాధతో, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్యన ముందుకు మేము వచ్చి ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే, వారం రోజులుగా ఒక తప్పుడు ప్రచారము మీడియా హౌజెస్లో చేస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోవేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి దాన్ని బట్టి మేము ఇక్కడ కూరుకొని ఉన్నాం. కాబట్టి మేము ఒకటే మా రిక్వెస్ట్ ఏమిటి అని అంటే, కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి. ఎవరో చేస్తేనో ఇంకో ఏదో డబ్బులు ఇచ్చుకుంటేనో ర్యాంకులు అనేది రాలేదు. నా భార్యకి, తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తను సెలెక్ట్ అయ్యింది, ఒక గ్రూప్ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయింది. ఇది 3వ ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం. సో అంటే చాలా మంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టి కొంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకొని ఉంటే, యూపీఎస్సీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు అయ్యి ఉండేవాళ్ళు ఈరోజు. సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మనం చేసేటువంటి ఒక స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధమైనటువంటివి, వాటిని ఆశించని స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క నాయకులు. దయచేసి మీరు గమనించండి. నిజంగా కనుక గ్రూప్ 1 ఆఫీసర్స్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొనగలిగే పరిస్థితి ఉంటే, ఈరోజు మీరు మీ మీడియా సాక్షిగా ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేసి వీరు చాలా చిన్న స్థాయి నుండి, ఒక గ్రామ స్థాయి నుండి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారని తెల్లారు లేస్తే మేము ఎన్నో కథనాలు చదువుకొని వాటిని ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకొచ్చి ఈరోజు మా కుటుంబాలను మేము సపోర్ట్ చేస్తూ
మేము వాళ్ళని ఒక ఆఫీసర్లుగా తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము. అట్లాంటిది వదిలేసి కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ, ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడైనా వచ్చేసి మాట్లాడతాడా? వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా? నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ మా స్టూడెంట్స్, మేము తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, మా టెస్ట్ సిరీస్లు తీసుకొని వీళ్ళు ఈ రోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, అదే ప్రొఫెసర్స్ ఈ రోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి, వీళ్ళు అన్యాయంగా వచ్చారు, అన్యాయం చేశారు, 3 కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. దయచేసి మా యొక్క వినతి ఏంటంటే, ప్రభుత్వానికి కానీ, నాయకులకు కానీ, రాజకీయ పార్టీలకు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ కాంపిటేటివ్ స్పిరిట్స్ తోటి సెలెక్ట్ అయి ఉన్నారో, తర్వాత కాని వార్లలో కూడా బెస్ట్ ఆఫ్ ద మైండ్స్ ఈ స్టేట్కి సంబంధించి తెలంగాణలో డెవలప్మెంట్లో భాగంగా ఉండాలనే ఒక ఆశతో ఈ యొక్క గ్రూప్ 1 ఆఫీసర్స్ కంటే అత్యున్నతమైన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మేము ఉండాలి, ఈ యొక్క స్టేట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజల్లాలి, దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి, తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు. దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ యొక్క రాజకీయపరమైనటువంటి విషయాలను కనుక మీరు వీరిపైన రుద్దితే, రేపు ఒకవేళ ఇదే విధంగా వీరు కూడా మీలో అంతే రివర్ట్ అయితే, రేపు ఇదే విద్యార్థులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు రేపు రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటువంటి వ్యక్తులుగా వీరు తయారవుతారు. దయచేసి అటువంటి అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే వారు ఈ యొక్క సమాజంలో ఒక నాయకులుగా, ఒక ఆఫీసర్లుగా ఉండి ఈ యొక్క సమాజ అభివృద్ధికి చెందించడానికి వారు ఇక్కడ ఉన్నారు. అంతేగాని వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు. కానీ ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల వారు రేపు రాజకీయాలు చేయాల్సిన కర్మ కూడా వారికి పట్టే దరిద్రం వస్తుంది. కాబట్టి దయచేసి అటువంటి అవకాశాన్ని కల్పించకుండా ప్రభుత్వాలకి మా యొక్క మనవి ఏంటంటే, ఈ యొక్క ఒక టైం బౌండ్ ప్రాసెస్ని మీరు సెలెక్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే విద్యార్థులందరికీ న్యాయం జరగాలి, గెలిచిన వాళ్ళకి కావాలి, ఓడిపోయిన వాళ్ళకి కావాలి, ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా ఏ విధమైన విధానాలు మనం అవలంబిస్తే అందరికీ మేలు జరుగుతుందో పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయండి. మీడియా హౌసెస్ ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా మంది న్యాయ వ్యవస్థలో కోవిదులు ఉన్నారు. మీరు అందరూ కూడా నిర్ణయాలు చేయండి, సమాజానికి మేలుకరమైనటువంటి నిర్ణయాలు చేసి మీరు అందరికీ న్యాయం చేయాలని కోరుతూ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మా బాబు 368 ర్యాంకు సాధించాడు. ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు. అన్ని దగ్గరకు వచ్చి, నోటి కాడికి వచ్చి, ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు. అమ్మ నేను గ్రూప్ 1 ఆఫీసర్ని ఖచ్చితంగా అవుతా అమ్మా అని. బాబు తండ్రి లేడు, నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్. నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది. అంత పెద్ద కోరిక మేము తీర్చలే. పోటీ పరీక్షల్లో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్. ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? ఈ పిల్లల భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు? ఎటు పోతుంది సార్? ఈ టీవీలు చూస్తుంటే, ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్. తండ్రి కోల్పోయిండు, నా బాబుకి నేను కూడా దూరం అయిపోతున్నా అన్నంత ఆవేదన ఉంది సార్. దయచేసి ఎక్కడైనా మేము 10 రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్. అందరినీ దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్. ఇది నా తల్లిగా నా వేదన సార్.
నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు. 3 కోట్లు 6 కోట్లకు అమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నా సార్. నేను చిన్న స్కూల్లో, హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్. నేను ఒక 11,700 జీతంతో తీసుకుని బతుకుతున్నాను. ఈరోజు నా కొడుకు గ్రూప్ 4 కూడా సాధించిండు. గ్రూప్ 4లో కానీ గ్రూప్ 1లో కానీ ఎక్కడైనా ఒక 10 రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మేమందరం కూడా, మీ ముగ్గురం, మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కనుక ప్రూఫ్ చేస్తే. ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్. కష్టపడి రూమ్లో కూర్చొని, అశోక్ నగరంలో కూర్చొని తిని తినక ఆ వేడి నీళ్ళు టీ తాగి పిల్లగాడు పుస్తకాల పురుగయ్యి ఎక్కడ చూసినా ఇంట్లోకి ఈరోజు మీడియా మిత్రులు వచ్చినా కూడా కనపడుతుంది సార్. నా ఇంటి నిండా, నా షెల్ఫ్ల నిండా నా పిల్లోడు చదివిన బుక్సే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు సార్. ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని శోభ గురి కానికండి సార్. నాకు పెద్దగా తెలియదు, మాట్లాడటం రాదు. నేను ఇప్పుడు బయట కూర్చున్నంత సేపు కూడా చాలా మంది తండ్రిని కోల్పోయిన వాళ్ళు, తల్లిని కోల్పోయిన వాళ్ళు, ఆ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ దయచేసి మీరు మీడియా మిత్రులు ఆలోచించి, మేము చెప్తున్నాం సార్, అలా గ్రూప్ 1 అభ్యర్థిగా సెలెక్ట్ అయిన తల్లిగా నేను ఆవేదనతో చెప్తున్నాను. 1 రూపాయి కూడా ఎక్కడన్నా మేము పెట్టి ఉంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. పెద్దలకు కూడా ఇక్కడ స్టేజ్ ఉన్నాం వాళ్ళందరికీ నమస్కారం సార్. మా గోడు వినడానికి వచ్చిన మీడియా మిత్రులకు నమస్కారాలండి. నేను ఒక మాజీ సైనికుడిని, దేశం కోసం సేవ చేశాను. నా పాప బీటెక్ చేసి, ఎన్ఐటి ద్వారా బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలు ఉన్నా కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రానికి సేవ చేస్తా అని ఆమె ఉన్న ఉద్యోగాన్ని 10 లక్షల ప్యాకేజీను రిజైన్ చేసి, ఈ 2000 సంవత్సరంలో జరిగింది. ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది. ఆమె అప్పటి నుంచి రోజు 16 గంటలు చదివింది. ఆమె ఎంతో కష్టపడి చాలా 3 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. 3వసారి ఇప్పుడు మెయిన్స్ రాసింది, ర్యాంకు సాధించుకుంది. రేపు ఉద్యోగం వస్తుంది, ఇక అపాయింట్మెంట్ వస్తుంది అనగా కోర్టులో కేసు పడింది. ఆమెకు రాకుండా అయింది. కోర్టులో తీర్పు కూడా మాకు ప్రతికూలంగా వచ్చింది. మేము